ఏదైనా ఒక పని జరగడం గురించి, పట్టే సమయం గురించి, దానిలో ఉన్నటువంటి విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారు? ఎగ్జాంపుల్ చూస్తే, అమ్మ 9 నెలలు వెయిట్ చేయకపోతే పరిపూర్ణమైన బిడ్డ ఈ ప్రపంచానికి రాదు. కంప్లీట్ డెవలప్డ్ బేబీ ఉండాలంటే 9 నెలలు దాటాలి, 9 నెలలు గర్భంలో ఉండాలి. అలా కాకుండా ఒక 2 నెలల ముందే బాబు కనుక ఈ భూమి మీదకి వచ్చేస్తే నష్టం వాటిల్లుతుంది, పరిపూర్ణత రాదు, డెవలప్మెంట్ కంప్లీట్గా ఉండదు. అంటే ఆ 9 నెలల వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో, కావాల్సినటువంటి డెవలప్మెంట్ అవుతుంది. దట్ ఈస్ హెల్దీ వెయిటింగ్ పీరియడ్ అంటారు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ బాల్యం నుంచి యవ్వనానికి రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయాలి, సమయం పడుతుంది. ఇన్ని సంవత్సరాల సమయం. టీనేజ్ స్టార్ట్ అవ్వాలి, 12 ఇయర్స్ దాటాలి, 13 ఇయర్స్ స్టార్ట్ అవుతాయి, టీనేజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి ఒక సమయం వెయిట్ చేయాల్సిందే. ఎంత తొందర చేసినా కానీ టీనేజ్ వచ్చేస్తుందా? పుట్టగానే స్కూల్కి పంపించేయాలి, అవుతుందా? స్కూల్కి వెళ్ళి ఒక సమయము, ఒక ఏజ్, ఒక వయసు వస్తుంది, అంతవరకు వెయిట్ చేయాలి, అవునా కదా? ఈ ఎదుగుదల అనేది ఒక సహజ ధర్మం. అది స్కూల్లో పిల్లలు ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు, ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ కోసం వెయిట్ చేస్తారు, జాబ్ వచ్చాక ప్రమోషన్ కోసం కూడా ఒక సమయం అనేది పడుతుంది. అంటే ప్రతి దశలో కూడా ఎదురు చూడడము అనేది ఒకటి దాగి ఉంది అక్కడ. ఎందుకు? ఈ ఎదురు చూసే క్రమంలో ఒక మనిషి మానసికంగా, శారీరకంగా సంసిద్ధమవుతూ ఉంటాడు, సిద్ధపడుతూ ఉంటాడు. ఈ ఎదురు చూసేటువంటి సమయంలోనే మనిషి యొక్క విలువ పెరిగే ప్రక్రియ దాగి ఉంది ఇక్కడ. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మానవుడు ఎప్పుడైతే నాకు వెంటనే రిజల్ట్స్ కావాలి, తక్షణమే ఫలితం కావాలి, వెంటనే అయిపోవాలి, ఏదైనా కానీ సహనం లేను అని చెప్పేసి ఏ చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా ఏదైతే పరుగులెడుతూ ఉంటాడో దానివల్ల అనర్థాలు ఉంటాయి. కనపడవచ్చు, కొన్ని తాత్కాలికమైన ఫలితాలు కనపడవచ్చు, అప్పటికప్పుడు రిజల్ట్స్ కనపడవచ్చు. ఆ రిజల్ట్స్ వస్తాయేమో కానీ పరిపక్వత అనేది ఎక్కడ పొందలేరు అనమాట. ఎందుకంటే పరిపక్వత రావడం కోసం సమయం అవసరము. ఆ సమయంకి సహనం అనేది చాలా అవసరం. సహనం ఉన్నవాడే ఆ సమయాన్ని వెచ్చించగలుగుతాడు. ఆ సమయాన్ని వెచ్చించిన వాళ్ళనే ఆ పరిపక్వత ఉంటుంది. పరిపక్వతతో కూడినటువంటి ఆ విజయమే నిజమైన విజయం అని చెప్పొచ్చు.